రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు ఇందాక నుంచి ఏం మాట్లాడాలని. లేను అధ్యక్ష, ఏం టెన్షన్లో లేను. ఏదో అంత ఎగ్జామినేషన్కి వెళ్ళి ముందు టెన్షన్లా కనపడతా ఉంటే కొంచెం గవర్నర్ గారి స్పీచ్ అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి కదా అధ్యక్ష. సొంతంగా చెప్పనీకు ఉండదు, పాయింట్స్ ఫాలో కావాలి కాబట్టి కొంచెం ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజన కారణంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. దీనివల్ల అనేక విభాగాల్లో అలాగనే మహిళల సాధికారతలో కూడా తీవ్ర విఘాతం ఏర్పడింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారతకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ అలాగనే ఎక్కడ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమని సంపూర్ణంగా నమ్ముతూ రాష్ట్రంలో మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష.